హాయ్ గైస్, ఆయుష్ హియర్. ఈ వీడియోలో మనం కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్ స్టేట్మెంట్స్ని మనం పైథాన్లో ఎందుకు యూజ్ చేస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ గురించి అండ్ అట్ ది సేమ్ టైం ఎస్కేప్ సీక్వెన్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన పైచామ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మీరు పైచామ్ని ఇన్స్టాల్ చేయకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో ఆ వీడియోని కూడా మీరైతే వాచ్ చేయండి. సో పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే నేను కంప్లీట్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు ముందు ప్రాజెక్ట్ వద్దు కాబట్టి నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా అండ్ మనకి ఇంకో ప్రాజెక్ట్ అయితే మనం అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్స్ 1 అయితే నేను చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఇంటర్ప్రిటర్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇంటర్ప్రిటర్ మనం న్యూ ఎన్విరాన్మెంట్ యూజింగ్ అనే దాని మీద చెక్ చేయకూడదు. మనం ఎగ్జిస్టింగ్ ఇంటర్ప్రిటర్ మీద చెక్ చేసి అండ్ మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ అయితే ఇక్కడ యాజ్ ఏ ఇంటర్ప్రిటర్గా అయితే పెట్టుకోవాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఏ విధంగా పెడతారు అన్నది కూడా చెప్పాను. సో ఇప్పుడు ఇంకోసారి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనం సిస్టమ్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇంటర్ప్రిటర్ రాకపోతే మళ్ళీ సిస్టమ్ ఇంటర్ప్రిటర్లో మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయవచ్చు. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్న పైథాన్ మనమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా దాని పాత్ సెట్ చేయాలి అన్నది అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడండి. అది అండ్ పైచామ్ అనేది ఒక వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో పైథాన్ అండ్ python.exe మీద క్లిక్ చేసి మనం ఓకే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేసేస్తున్నా అండ్ ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు పైథాన్ 3.8 అనేది ఇంటర్ప్రిటర్ నాకైతే సెలెక్ట్ అయ్యి ఉంది అండ్ క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేశాను. సో మనకైతే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి ఫైల్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో కూడా చెప్పాను. పైథాన్ ప్రాజెక్ట్ 1 మీద రైట్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్. సో ఫైల్ నేమ్ కూడా ఏ విధంగా ఇవ్వాలో చెప్పాను. లైక్ మనం మాడ్యూల్ నేమ్స్ అనేవి ఇవ్వకూడదు. బికాస్ మనకి మాడ్యూల్ నేమ్స్ ఇస్తే మనం మళ్ళీ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసే టైంలో మనకైతే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మాడ్యూల్ నేమ్స్ అయితే మనమైతే ఇక్కడ ఇవ్వకూడదు. ఇంకా డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే మాడ్యూల్ నేమ్స్ ఎందుకు ఇవ్వకూడదు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది మనకి 6th ట్యుటోరియల్ కాబట్టి నేను ట్యుటోరియల్ 6 అనేది అయితే నేను ఫైల్ నేమ్గా అయితే ఇస్తున్నా. సో ఎప్పుడైతే నేను ఎంటర్ కొడతానో .py ఫైల్ అనేది అయితే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో చూడొచ్చు మనకి .py ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఫస్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాద్దాం. సో దాని తర్వాత ఇది ఏ విధంగా మనం దీనికి కామెంట్ అప్లై చేయాలి, ఎన్ని టైప్స్లో కామెంట్స్ అనేవి ఉంటాయి అండ్ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రింట్లో మనం ఏం రాద్దామంటే హలో వరల్డ్. ఓకే, ఈ విధంగా నేను రాసేసాను. సో దీన్ని రన్ చేయాలంటే మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ అండ్ రన్ tutorial-6. సో ఇక్కడ tutorial-6 అనేది మన ఫైల్ నేమ్. సో ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో ఇక్కడ హలో వర్డ్ అనేది అయితే ప్రింట్ అయిపోతుంది. సో మన కామెంట్స్ పైథాన్లో కానీ ఇంకే లాంగ్వేజ్లో అయినా ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ ఈ ఫైల్ మీద ఒక 2 to 3 పర్సన్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనం రాసింది వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మనం ఒక కామెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ కామెంట్ ఏ విధంగా రాస్తాం, లేదంటే ఆ కామెంట్ రాయకపోతే వాళ్ళకి ఆ కోడ్ అనేది యూస్ అవ్వదు. సో వాళ్ళు అక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకోసం మనమైతే ఏ లాంగ్వేజ్లో అయినా కామెంట్స్ అనేవి రాస్తుంటాం. ఇక్కడ నేను దిస్ ఈజ్ కామెంట్ అనేది అయితే రాస్తున్నా. సో ఈ విధంగా వదిలేస్తే మనకి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. చూడొచ్చు. సో చూడొచ్చు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది, నేమ్ ఎర్రర్, దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. కామెంట్ ఏ విధంగా రాస్తామంటే మనం దీనికి ముందు మనం హ్యాష్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో హ్యాష్ అనేది పెడితే అది ఆటోమేటిక్గా కామెంట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి యాజ్ యూజువల్గా హలో వర్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది.
కామెంట్ అనేది మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. అందుకోసం మనమైతే ఇక్కడ కామెంట్ అనేది వాడతాం. సో ఇది సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్ అని కూడా ఉంటుంది. సో మల్టీ లైన్ కామెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ మల్టీ, నేను దీని కింద లైన్, దాని కింద కామెంట్ అనేది రాస్తున్నా. సో ఈ విధంగా మల్టీ లైన్ కామెంట్ అనేది మనం రాయొచ్చు. సో ఇది నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే రాశాను. మల్టీ లైన్ కామెంట్ ఏ విధంగా రాస్తామంటే మనం ట్రిపుల్ కోట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రిపుల్ కోట్స్ స్టార్టింగ్ అండ్ ట్రిపుల్ కోట్స్ ఎండింగ్లో అయితే మనకి మల్టీ లైన్ కామెంట్ అంటారు. అలా కాదు, మనకి సింగిల్ లైన్ కామెంట్ అంటే హ్యాష్ లేదా పౌండ్ సైన్లో సింగిల్ లైన్ కామెంట్ అనేది రాసేయచ్చు. మళ్ళీ సేమ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి హెలో వర్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అయితే కామెంట్స్ని పైథాన్ లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇక్కడ నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మనకి రెండు వన్ లైన్ కింద ఇంకో లైన్ అయితే వచ్చాయి. సో అలా కాదు, రెండు ఒకే లైన్లో రావాలి అనుకుంటే మనం ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత కామా పెట్టి అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా డబల్ కోట్స్ రాస్తే ఏమవుతుందంటే మన ఆ లైన్ తర్వాత ఇంకేది రాకూడదు అన్నది అండ్ డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, నేను రన్ చేస్తున్నా. సో ఇక నేను జూమ్ చేస్తాను, చూడొచ్చు హెలో వర్డ్ అండ్ దీని తర్వాత ఏం స్పేస్ లేకుండా నెక్స్ట్ లైన్ది కూడా ఇక్కడైతే ప్రింట్ అయిపోయింది. అలా కాదు, నాకు ఇక్కడ స్పేస్ రావాలంటే మనం ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు స్పేస్ ఇచ్చిన తర్వాత రన్ చేస్తే ఇక్కడ స్పేస్ అనేది వస్తుంది. చూడొచ్చు స్పేస్ వచ్చింది. అలా కాదు, స్పేస్ కాకుండా నాకు కామా రావాలి అంటే కామా వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఫుల్ స్టాప్, సో చూడొచ్చు ఫుల్ స్టాప్ కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం ఎలా అయితే ప్రింట్ స్టేట్మెంట్స్ని వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీనికోసం నేను ఒక కామెంట్ అయితే రాస్తున్నాను, ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పేసి. సో దట్ మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా కోడ్ అవసరం ఉంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అనేది ఉంటుంది. లేదంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకైతే కోడ్ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నేనైతే ఎలా రాస్తున్నా. ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడదాం. దానికన్నా ముందు నేను ఈ టూ స్టేట్మెంట్స్ని కూడా నేను కామెంట్ అయితే చేసేస్తున్నా. అండ్ ఓకే, ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో మళ్ళీ ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ స్టేట్మెంట్లో హలో ఆయుష్. ఓకే, హలో ఆయుష్. ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంటంటే మనం ఎస్కేప్ సీక్వెన్స్లో స్లాష్ n ఉంటుంది. సో స్లాష్ n ఈజ్ ఫర్ న్యూ లైన్. సో ఇది రన్ చేస్తే హలో అనేది ఒక లైన్లో అండ్ ఆయుష్ అనేది ఒక లైన్లో అయితే ప్రింట్ అయింది. చూడొచ్చు ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనేది మనకి గ్యాప్ వచ్చేసింది. ఇన్ కేస్ మనం ఇక్కడ గ్యాప్ తీసేస్తే మనకు అక్కడ గ్యాప్ అనేది రాదు. సో ఇప్పుడు చూడొచ్చు మనకు గ్యాప్ రాలేదు. అదేవిధంగా స్లాష్ టీ అనేది ఉంటుంది. సో స్లాష్ టీ ఈజ్ ఫర్ ట్యాబ్ స్పేస్. సో ట్యాబ్ స్పేస్ అనేది వస్తుంది. చూడొచ్చు ఎంత ట్యాబ్ స్పేస్ అయితే వచ్చింది. అలానే స్లాష్ ఏ ఉంటుంది, స్లాష్ బి ఉంటుంది. అలా కాదు, మనకి సింగిల్ కోట్ కావాలంటే మనం స్లాష్ సింగిల్ కోట్ రాస్తే మనకి హలో అండ్ ఆయుష్కి ఇన్ బిట్వీన్లో మనకి సింగిల్ కోట్ అనేది వస్తుంది. చూడొచ్చు. సో ఈ విధంగా ఎస్కేప్ సీక్వెన్స్ అనేవి ఉంటాయి. అలానే డబల్ కోట్ కావాలంటే మనం డబల్ కోట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను డబల్ కోట్ ఇచ్చాను. సో ఇది మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు హలో అండ్ ఆయుష్కి ఇన్ బిట్వీన్లో మనకి డబల్ కోట్ అయితే వస్తుంది. అలానే స్లాష్ ఓ అనేది ఉంటుంది. సో అది ఆక్టల్ వాల్యూ. అలానే స్లాష్ బి ఉంటుంది ఫర్ బ్యాక్ స్పేస్. సో మీకు ఇవేవి తెలియకపోతే మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఎస్కేప్ సీక్వెన్స్
ఇన్ పైథాన్ అని టైప్ చేయగానే మీకైతే చాలా లింక్స్ అనేవి వస్తాయి. సో ఈ 2.7 ట్యుటోరియల్ మనం ఇప్పుడు పైథాన్ 3.8 యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ లింక్ అయితే ఓపెన్ చేస్తాను. సో పైథాన్ 3 ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పేసి, సో ఇక్కడ చూడొచ్చు స్లాష్ న్యూ లైన్ డబల్ స్లాష్ ఉంటుంది. సో స్లాష్ సింగిల్ కోట్ స్లాష్ డబల్ కోట్. సో నేను ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఒక్కొక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అయితే మీరైతే ట్రై చేయండి. ఐ హోప్ మీకు కంప్లీట్గా ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, అలానే రెండు ప్రింట్ స్టేట్మెంట్స్ని సైడ్ బై సైడ్ రాయాలంటే ఏ విధంగా రాస్తాం అనేది కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.